పిలి మండలంలో ఈరోజు అరటి రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పిఆర్ పల్లె దర్శించడం జరిగింది. ఈరోజు వాస్తవమైన పరిస్థితులలో రైతులతో ముఖాముఖిగా మాట్లాడి వాళ్ళతో చర్చించి ఈ యొక్క అరటి పంటకు సాగు అయ్యే ఖర్చులకు ఏ విధంగా అవుతుంది, ఏమాత్రం పెట్టుబడి పెడుతున్నారు అనే ప్రత్యక్షంగా వారితో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా పంటలను కూడా అరటి పంటలను పరిశీలించడం జరిగింది. ఈ యొక్క పిఆర్ పల్లెలోనే సుమారు 800 నుంచి 1000 ఎకరాల దాకా అరటి పంట సాగు చేయడం జరిగింది. ఈ యొక్క పంటకు కావలసిన పెట్టుబడి సహాయము, ఈ యొక్క పెట్టుబడి పెట్టడానికి కూడా రైతు ఎంతో శ్రమ కూర్చి అప్పులు సప్పులు తెచ్చి ఈ యొక్క పంటను పండించడం జరిగింది. అయితే ఈ యొక్క చివరి దశలో ఉండగా, పంట కోత దశలో ఉండగా యుద్ధం పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కొనుగోలును నిలిపివేయడం జరిగింది. ఈ తరుణంలో రైతు పరిస్థితి ఏ విధంగా ఉందో వారు దయనీయంగా మాటలను, వారి ఆవేదనను ఈ యొక్క ప్రభుత్వాలు పండించగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం స్వయంగా రైతు పక్షాన నిలబడడానికి ముందుకు వచ్చింది. మరి ఈ యొక్క రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ఏదైతే ఈ ప్రభుత్వము ఇది రైతు ప్రభుత్వము, రైతు కోసమే మేము పనిచేస్తున్నామని గొప్పలు చెప్పుకునే ఈ యొక్క ప్రభుత్వము ప్రత్యక్షంగా ఈ యొక్క ప్యాపిలి మండలంలో స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు. ఆయన ఎంతో రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తులు. మరి ప్యాపిలి మండలంలో ఉన్న రైతులను ఆదుకోవాలని అధికారులను కూడా ఈ యొక్క ప్రాంతాన్ని పరిశీలన చేసి రైతులను ఆదుకునే ఉద్దేశ్యంగా ఈ యొక్క ప్యాపిలిలో స్టాక్ పాయింట్గా ఏర్పాటు చేసి ఈ పంట ఒకరోజు కోసే 2 రోజు 3 రోజు పనికిరాదు. మరి ఇలాంటి తరంలో ఈ పంటను ఏం చేయాలో దిక్కుతోసని ఆర్థిక పరిస్థితుల్లో అసమానతలో ఉన్నారు. రైతుకు దిక్కుదోసిన పరిస్థితుల్లో ఆత్మహత్యలే శరణమనే తరుణంలో మొన్నటిదాకా 22-23 వేలు ఉండే ఈ యొక్క టన్ను ఒకేసారిగా 4 నుంచి 5 వేలు పడిపోవడము దారుణము. మరి ఆ యొక్క రైతు గిట్టుబాటు ధర పడిపోవడంతో దిక్కుదోచని పరిస్థితుల్లో ఈ యొక్క రైతాంగం అంతా ఉంది. కాబట్టి వెంటనే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని రైతు ప్రభుత్వాన్ని చెప్పుకునే ఈ యొక్క ప్రభుత్వము ఖచ్చితంగా రైతులకు న్యాయం చేస్తేనే అది నిజంగా సార్థకమవుతుంది. కాబట్టి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఈ ప్రాంతంలో పర్యటించండి, లేదా మీ అధికారులను పంపించండి. ఈ యొక్క పంటను పరిశీలన చేసి రైతులను ఆదుకోవాలని చెప్తున్నాం. ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉంటారు, ఈ ప్రాంతంలో ఉద్యాన పంటలకు లేక ఇతర పంటలకు కూడా ప్రాముఖ్యత ఇవ్వాలని. గతంలో చెప్పారు, ప్యాపిలిలో జ్యూస్ ఫ్యాక్టరీని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ముఖ్యమంత్రి గారికి మేము ఒకటే విన్నపం చేస్తాం, ఈ ప్రాంతంలో 6 గాల పంట పండుతుంది కాబట్టి ఈ ప్రాంతాలకు ఒకే పంట దిక్కు ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతంలో వేసే ప్రతి పంటను కూడా అధికారులు కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో అరటి రైతుల పక్షాన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘము అదేవిధంగా భారత కమ్యూనిస్టు పార్టీతో కలిసి రైతులతో మద్దతు ధర లభించే వరకు కూడా పోరాటం చేస్తామని తెలియజేసుకుంటున్నాను. నా పేరు జి సోమన్న, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి.